హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మహాదేవ లింగం. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లోని భావునగర్కి 26 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ అనే గ్రామంలో ఇది అరేబియా సముద్రం తీరాన ఈ ఆలయం ఉందండి. ఇది ఉదయం 9-10 గంటల అప్పుడు సముద్రం నీళ్ళు దేవుడి వెనక్కి వెళ్ళిపోతాయండి. మళ్ళీ 2-3 గంటల ఆఫ్టర్నూన్ 2-3 గంటలకి మళ్ళీ ముందుకు వస్తాయి. ఆ నీళ్ళు ముందుకు వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఆలయం ఉన్నది అని కూడా ఎవరు గుర్తుపట్టలేదండి. మేము ఆలయం నీళ్ళు సుమారు 9-10 గంటల టైంలో వెళ్ళామని. ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి తీరం నుండి టెంపుల్కి. అందరం పేషెంట్స్తో వెళ్ళాము, గబగబా నడుచుకుంటూ వెళ్ళామండి. చాలా ఎంత అంటే ఎగ్జైటింగ్గా చాలా చాలా బాగా అనిపించింది మాకైతే టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేను టెంపుల్ని వీడియో తీశాను. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత పంచపాండవులు ఇక్కడ శివుడి కోసం ఘోర తపస్సు చేయగా ప్రతి పంచపాండవుల ముందు ప్రతి ఒక్కరి ముందు ఒక లింగంగా ఇక్కడ మహాదేవుడు వెలిసాడంట. అప్పటి నుండి పంచపాండవులు ఈ లింగాలకి పూజలు చేస్తారంట. ఇది మేమైతే ఇక్కడికి వెళ్ళి దర్శించుకోవడం మాకైతే చాలా చాలా సంతోషంగా, ఎగ్జైటింగ్గా, అసలు చెప్పలేని ఆనందంగా, అసలు చెప్పలేమండి. అంత ఇవేనండి లింగాలు, పంచపాండవులు లింగాలండి. పంచపాండవుల ముందు లింగ రూపము దాల్చిండన్నట్టు శివుడు ప్రత్యక్షమైండు వాళ్ళ తపస్సుకు మెచ్చి. ఇవి మేము సుమారు 12 గంటల లోపు వెళ్ళామండి. జస్ట్ దర్శనం చేసుకున్నాము, అభిషేకం పూజలు అవన్నీ అన్నీ పూర్తి చేసుకున్నాము. జస్ట్ అంతే. ఇంకా నీళ్ళు వెనక్కి వస్తూనే ఉన్నాయండి. ఇక మేము మళ్ళీ గబగబా అందరూ పేషెంట్స్తో వెళ్ళాము, ఏజ్డ్ వాళ్ళతో వెళ్ళాము. వాళ్ళు నడవడం కష్టం అవుతుందని ఇంకా జల్దీ దర్శనం చేసుకొని వచ్చేసినామండి. అప్పటికే నీళ్ళు వస్తూనే మేము దేవుడి దగ్గర నుండి మళ్ళీ తీరానికి వచ్చేసరికి దేవుడి దగ్గరికి వచ్చేసాయండి. చూడండి, వాటర్ మీకు కనిపిస్తున్నాయి చూడండి వీడియోలో. వాటర్ ఎక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసాయి. దేవుడికి వెనుకకి మేము వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఉండే వాటరు ముందుకు వచ్చేసాయండి. ఇక్కడ ఉప్పు కూడా తయారు చేస్తున్నారండి. మేము టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ వీడియో తీసాను చూడండి. ఉప్పు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ సముద్రం వాటర్ మల్లు కట్టి ఇక్కడ ఉప్పు తయారు చేస్తున్నారు. బై బై ఫ్రెండ్స్. వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.